ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక స్టోరీ నేర్చుకుందామా? అయితే ఒక సిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక ఆయన పేరు జాయ్, ఇంకో ఆయన పేరు టింకు. జాయ్ ఏమో క్రిస్టియన్, టింకు ఏమో హిందూ. వాళ్ళిద్దరూ స్కూల్లో మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో విందామా పిల్లలు? హాయ్ టింకు, ఎలా ఉన్నావు? హాయ్ జాయ్, నేను సూపర్. నువ్వెట్లున్నావు? నేను కూడా సూపర్. మరి రేపు సండే కదా, చర్చ్కి వస్తావా నాతో పాటు? ఏంటి రేపు సండే? రేపు సండే అంటే ఏంటి? నాకు క్రికెట్కి వెళ్ళకుండా చర్చ్కి రావాలా నీతో పాటు? నేను ఆడుకోవద్దా? ఎందుకు ప్రతి సాటర్డే ఇలా అడుగుతావు నన్ను? అవును, కానీ నువ్వు అడిగితే వస్తావేమో అని ఆశతో అడుగుతున్నావు టింకు. అమ్మో లేదు జాయ్, రేపు నాకు గ్రౌండ్లో క్రికెట్ ఉంది, వెళ్ళాలి జాయ్. అవసరమైతే నువ్వు కూడా నాతో వస్తావా? ఇద్దరం వెళ్ళి ఆడుకుందాం. అమ్మో నేనా? రేపు సండే అంటే ఏంటి? సండే స్కూల్. రేపు మా సండే స్కూల్కి కొత్త ఆంటీ వస్తున్నారు తెలుసా? మంచి స్టోరీ చెప్తారంట, చాక్లెట్స్ ఇస్తారు, సాంగ్స్ పాడిస్తారు. రేపు సండే స్కూల్కి చాలా మంది వస్తారు టింకు. కాబట్టి నువ్వు కూడా నాతో పాటు రావచ్చుగా, రేపు ఒక్కరోజు రావచ్చుగా. రేపు మా క్రికెట్ ఆడడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంట జాయ్. ఎవరు వస్తున్నారో తెలుసా? ధోని అంకుల్ కూడా వస్తున్నారంట. మీ సండే స్కూల్లో ఏముంటుంది? అదే మా మ్యాచ్లో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, అరవచ్చు, రన్నింగ్ కూడా చేయొచ్చు. సూపర్గా ఉంటుంది జాయ్, రావచ్చుగా. అమ్మో నేను రాను క్రికెట్లో ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ మా సండే స్కూల్లో అయితే చిన్న పిల్లలు, అక్కయ్యలు, అన్నయ్యలు అందరూ ఉంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, స్టోరీస్ చెప్తారు, ఏసయ్య గురించి తెలుసుకోవచ్చు. రావచ్చుగా సండే స్కూల్కి. ఎందుకు ఆ క్రికెట్? అయితే నేను రేపు మ్యాచ్ మిస్ అవ్వాలా? రేపు ఒక్కరోజు రావచ్చుగా టింకు, నా కోసం మిస్ అవ్వవా? సర్లే అయితే నేను మమ్మీ డాడీని అడిగి రేపు వస్తా కుదిరితే, సరేనా? సరే, ఇలా అన్నావు బాగుంది. రేపు కలుద్దాంలే సండే స్కూల్లో. తొందరగా వచ్చేయి సరేనా? ఓకే రేపు కలుద్దాం. బాయ్. సరే బాయ్ టింకు, సీ యు టుమారో. బాయ్. yes, ఈరోజు సండే స్కూల్కి టింకు వస్తున్నాడు. అరే టైం అవుతుంది, టింకు వస్తా అన్నాడు, ఇంకా రావట్లేదేంటి? సండే స్కూల్ కూడా టైం అవుతుంది. సర్లే వెళ్ళి వస్తాడేమో చూద్దాం. అబ్బా సండే కూడా అయిపోయింది. ఈరోజు వస్తా అని చెప్పి టింకు రాలే, ఎందుకు రాకపోవచ్చు? సర్లే రేపు అడుగుదాం. హాయ్ జాయ్. హాయ్ టింకు, నేను సండే స్కూల్కి వస్తా అని రాలేగా, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? అంటే అది మమ్మీ వాళ్ళు వద్దన్నారు జాయ్, కాబట్టి క్రికెట్కి వెళ్ళాను, సారీ. ఏసయ్యకి నీలా అబద్ధాలు చెప్పే వాళ్ళంటే ఇష్టం ఉండదు తెలుసా? ఏసయ్యకి నాలాంటి చిన్నపిల్లంటే ఇష్టం, కానీ నువ్వేమో అబద్ధాలు ఆడావు వస్తా అని. అంటే నేను ఏసయ్యకి ఇష్టమైన బిడ్డనా? హాటింకు, ఏసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? మరి నేను ఇప్పుడు అబద్ధం చెప్పాగా, ఏసయ్యకి ఇష్టమైన బిడ్డనేనా జాయ్ నేను? ఏం బాధపడకు టింకు, ఏసయ్య నిన్ను క్షమిస్తాడు తెలుసా? ఎలా క్షమిస్తాడు జాయ్? ఇలా నేను చాలా సార్లు అబద్ధాలు ఆడా, అలాగే దొంగతనం కూడా చేశా తెలుసా? ఏసయ్య క్షమిస్తాడా అయినా నన్ను? టింకు, ఏసయ్య నిన్ను క్షమిస్తాడు, నీతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా క్షమిస్తాడు. ఇప్పుడైతే నువ్వు ఏసయ్యని నేను పాపిని ఏసయ్య అని ఒప్పుకున్నావు అనుకో, వెంటనే క్షమిస్తాడు. అప్పుడు నువ్వు ఏసయ్య బిడ్డవైపోతావు. అప్పుడు ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది తెలుసా నీకు? అవునా? అయితే ఇప్పుడే ఏసయ్యని క్షమించమని అడుగుతా జాయ్. తప్పకుండా క్షమిస్తాడు టింకు. అలాగే మరి తప్పకుండా ప్రతి సండే స్కూల్కి వస్తావుగా, సాంగ్స్ నేర్చుకుంటావుగా, స్టోరీస్ నేర్చుకుంటావుగా మరి ఏసయ్యవి? తప్పకుండా వస్తా జాయ్. సండే స్కూల్కి వచ్చి ఏసయ్య స్టోరీస్ విని యాక్షన్ సాంగ్స్ నేర్చుకొని చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఏసయ్య మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు కదా జాయ్, మళ్ళీ మనల్ని ఆ పరలోక రాజ్యం తీసుకొని వెళ్తా అన్నాడు కదా జాయ్. చాలా హ్యాపీ కదా? అవును టింకు, మరి మనం చనిపోతే పరలోకం వెళ్తాం, కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది యేసయ్యని నమ్ముకోలే. వాళ్ళ కొరకు మనం ప్రేయర్ చేద్దాం. అలాగే మనం వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని కూడా యేసయ్య నమ్ముకునేలా చేద్దాం, సరేనా? జాయ్,
యేసయ్య మనం అడిగినవన్నీ ఇస్తాడు కదా. అయితే నేను మా మమ్మీ డాడీని ఏది అడగకుండా యేసయ్యనే అడుగుతా, అన్నీ ఇస్తాడు యేసయ్య నాకు. అవును టింకు, అలా నాకు ఎన్ని అడిగానో అవన్నీ ఇచ్చాడు తెలుసా యేసయ్య. మర్చిపోయా, అలాగే మీ మమ్మీ డాడీని కూడా ఈ సండే చర్చ్కి తీసుకొని రా టింకు, ఓకేనా? నాతో పాటు వాళ్ళని కూడా తప్పకుండా తీసుకొస్తా జాయ్. బాయ్. మరి మీరు కూడా అబద్ధాలు దొంగతనాలు చేసి ఉంటారు కదా పిల్లలు, మరి యేసయ్యని క్షమించమని అడగండి, యేసయ్య తొందరగా క్షమిస్తాడు. అలాగే మీరు కూడా హ్యాపీగా యేసయ్యలో ఆనందించవచ్చు. అలాగే క్రమంగా సండే స్కూల్కి తప్పకుండా వెళ్ళండి పిల్లలు, సరేనా పిల్లలు? పిల్లలు, మనందరం మన పాపంలో యేసయ్య రక్తంలో కడుక్కొని యేసయ్యని సొంత రక్షకునిగా చేర్చుకుంటే నిత్యరాజ్యం చేరుతాం పిల్లలు. బాయ్ పిల్లలు.